హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 7th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ లెహర్ 2 నుంచి సెమ్ 1లో థర్డ్ లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో థర్డ్ లెసన్ నేమ్ ఈస్ ఆదివాసీ నృత్య ధిన్సా. చూడండి పిల్లలు, ఆదివాసులు అంటే ఎవరు? ట్రైబల్ పీపుల్ అన్నమాట. అంటే కొండ ప్రాంతాలలో నివసించేటువంటి వాళ్ళని మనం ఆదివాసీ అంటాము. సో వీళ్ళు సిటీస్కి కొంచెం దూరంగా, అంటే అడవి ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో ఇలా నివసిస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ యొక్క ఒక డాన్స్ ఫామ్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. అదేంటి అంటే ధింసా. ఆ డాన్స్ ఫామ్ పేరు ధింసా. సో అది ఎలా చేస్తారు ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక చిన్న ఇమేజ్ లాంటిది ఇచ్చున్నారు. ఇందులో ఆల్రెడీ మనకు కనిపిస్తుంది. సో చూడండి. సో ఈ విధంగా ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని అందరూ ఒకేసారి వాళ్ళ కాళ్ళని ఈ విధంగా ఆడిస్తూ అట్లా డాన్స్ చేస్తారనమాట. సో ఆ డాన్స్ని మనము ధింసా అంటాము. సో వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క డాన్స్ ఫామ్ గురించి ఇంకా మనం క్లియర్గా లెసన్లోకి వెళ్ళి తెలుసుకుందాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక ఇమేజ్ ఇచ్చున్నారు మనకి. సో ఈ ఇమేజ్లో చూడండి, వీళ్ళంతా కూడా డాన్స్ చేస్తూ ఉన్నారు, అవునా? అనేక రకాలైనటువంటి పోస్చర్స్లో నిలబడి డాన్స్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఎవరికి సంబంధించిన డాన్స్ ఫామ్? సో ఇదేంటి అంటే భరతనాట్యం అన్నమాట. సో కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ కూడా మన భారతీయ నృత్యాలన్నమాట. సో వాటిని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ది ఇమేజ్కి సంబంధించి ఇక్కడ 2 క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై. ఈ పిక్చర్లో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? స్త్రీయాं क्या कर रही है? तो स्त्रियां क्या कर रही है? नृत्य कर रही है. ऊपर दिए गए चित्र को देखिए, स्त्रियां नाच रही है. हमारी भारतीय संस्कृति में नृत्यों का भी बड़ा स्थान है. धिंसा एक लोक नृत्य है. यह आदिवासियों का नृत्य है. इस पाठ में आदिवासियों के बारे में भी बताया गया है. उनके त्योहारों के बारे में भी बताया गया है. आज हम उनके बारे में पढ़ेंगे. ఏం చెప్తున్నారు? ऊपर दिए गए चित्र को देखिए. ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్ని చూడండి. ఇందులో ఉన్న స్త్రీలంతా కూడా ఏం చేస్తున్నారు? డాన్స్ చేస్తున్నారు. సో మన భారతీయ సంస్కృతిలో ఈ నృత్యం, డాన్స్ అనేది కూడా ఒక పెద్ద పాత్రని పోషిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ధింసా అనేది ఏంటి? ఈ ధింసా అనేది ఒక ఆదివాసుల యొక్క ఒక డాన్స్ ఫామ్ పేరు అనమాట. మనకి ఎలా అయితే అంటే ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళు కొంతమంది ఆదివాసులు చేసేటువంటి డాన్స్. మనకి ఫోక్ సాంగ్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పాడేటువంటి జానపద గీతాలు ఉంటాయి. అలాగే ఈ డాన్స్ అనేది కూడా ఒక్కొక్క ప్లేస్లో ఉండేటువంటి ఆదివాసులు ఒక్కొక్కలాగా వాళ్ళకి ఒక ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ అనేది ఉంటుందన్నమాట. అయితే మనం ఈ లెసన్లో ఆ ఆదివాసుల గురించి, అలాగే వాళ్ళ యొక్క పండుగల గురించి, వాళ్ళ డాన్స్ ఫామ్ గురించి, వాళ్ళ గురించి కూడా మనము తెలుసుకోబోతున్నాము. तो देखिए ఆదివాసీ నృత్య ధింసా. అయితే ఈ ఆదివాసులు ఎక్కడ నివసించేటువంటి ఆదివాసుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో ఈ ధింసా అనే డాన్స్ ఫామ్ కరెక్టే, ఎక్కడ చేస్తారు, ఎవరు చేస్తారు అనేది కూడా తెలుసుకుందాము. एक दिन हम धिंसा नृत्य के बारे में जानने के लिए अरकू गए थे. यह विशाखापट्टनम जिले का एक पहाड़ी गांव है. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఈ ట్రైబల్ పీపుల్, ఆదివాసీ అంటే ఎక్కడ ఉంటారు అంటే కొండ ప్రాంతాలలో, అడవి ప్రాంతాలలో ఇలా నివసిస్తారనమాట. పట్టణాలకి కొంచెం దూరంగా ఉంటారు వీళ్ళు. సో అక్కడ నివసిస్తారనమాట. అయితే ఈ ఆదివాసులు, మనం చెప్పుకున్నటువంటి ఈ ధింసా డాన్స్ చేసేటువంటి ఆదివాసులు ఎక్కడుంటారు అంటే, సో నేను ఒకరోజు ధింసా డాన్స్ చూద్దాము, దాని గురించి తెలుసుకుందాము అని అరకుకి వెళ్ళాను. సో ఈ అరకు ఎక్కడుంది? यह విశాఖపట్నం జిల్లా का एक पहाड़ी गांव है. సో అరకు లోయ అందాలు ఎంతో ఫేమస్. సో చాలామంది చూసే ఉంటారు, చాలామంది చూడాలి అనుకుంటూ ఉండుంటారు. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అయితే ఇది ఎక్కడుంది అంటే విశాఖపట్నం జిల్లాలోని ఒక కొండ ప్రాంతంలో ఉందన్నమాట. యహ ఏక్ సుందర్ పర్యాటక స్థల్ హై. ఇది చాలా అందమైనటువంటి పర్యాటక ప్రదేశం. సో ఎంతోమంది ఇక్కడ చూడడానికి వస్తూ ఉంటారనమాట ఈ ప్లేస్ని. इसे आंध्रा ऊटी भी कहते हैं.
సో ఎంత అందంగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే, సో ఆంధ్రాలో ఉన్నటువంటి ఊటీ అనుకోవచ్చంట, అంత బాగుంటుందట ఈ ప్లేస్. यह విశాఖపట్నం से करीब 114 किलोमीटर की दूरी पर है. సో ఈ అరకు అనేది విశాఖపట్నం నుంచి దాదాపుగా 114 కిలోమీటర్ 114 కిలోमीटर्स डिस्टेंसలో ఉంది. यहाँ से अरकू जाने के लिए रेल मार्ग भी है. रेल की यात्रा करते समय प्रकृति की सुंदरता देखने लायक होती है. సో విశాఖపట్నం నుంచి ఈ అరకుకి వెళ్ళడానికి మనకి ట్రైన్ ఫెసిలిటీ ఉందట. సో ట్రైన్లో వెళ్ళేటప్పుడు అయితే అస్సలు మనము ఆ సీనరీస్ కానీ నేచర్ని కానీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే మనం వర్ణించలేము, అంత అందంగా ఉంటుంది. यहाँ की బొర్రా గుహాएं बहुत ही प्रसिद्ध है. यहाँ एक सुंदर मनमोहक स्थल है. సో బొర్రా గుహలు, ఇక్కడ ఉన్నటువంటి గుహ ఉంది, బొర్రా గుహలు, ఇవి చాలా ఫేమస్ అన్నమాట. చాలా మూవీస్లో కూడా మీరు చూసుంటారు వాటిని. సో అవి మనకి చాలా చూడదగ్గట్టుగా ఉంటాయన్నమాట. అరకు में रहने वाले लोगों को आदिवासी कहते हैं. సో ఈ అరకు కొండ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలనే మనం ఆదివాసులు అంటున్నాం ఇక్కడ. వే కువి భాషా మే బాత్ కర్తే హై. వాళ్ళ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళు కువి అనేటువంటి భాషలో మాట్లాడుకుంటారట. వాళ్ళ భాష పేరు ఏంటి? కువి. अरकू के पास रहने वाले, अरकू में रहने वाले आदिवासियों की भाषा क्या है? कुवी है. उस भाषा की कोई लिपि नहीं है. సో ఈ కువి భాషకి లిపి లేదట. జస్ట్ ఆ భాషలో మాట్లాడుకుంటారు. దాన్ని ఎలా రాస్తారు అంటే దానికి లిపి లేదట. వే కోయా, తెలుగు, ఒడియా మే భీ బాత్ కర్తే హై. కేవలం కువి భాషలోనే కాదు, అక్కడి ప్రజలు కోయ భాషలో మాట్లాడుకుంటారట, తెలుగులో మాట్లాడతారట, ఒడియాలో కూడా మాట్లాడతారట. ధిన్సా ఉన్కి సంస్కృతి కా ప్రముఖ నృత్య హై. సో వాళ్ళ కల్చర్లో, వాళ్ళ ట్రెడిషన్స్లో ఈ ధింసా అనేది చాలా ముఖ్యమైనటువంటి డాన్స్. इस लोक नृत्य का प्रारंभ सोमपी नामक गांव में हुआ था. यह त्योहारों और उत्सवों के दिनों में नाचा जाता है. సో ఈ ధిన్సా అనే డాన్స్ ఫామ్ సోంపి అనేటువంటి ఊరి దగ్గర స్టార్ట్ అయిందట, ఆ ఊళ్ళో స్టార్ట్ అయిందట. సోంపి అనేటువంటి ఊరి నుంచి ఈ డాన్స్ ఫామ్ అనేది స్టార్ట్ అయింది. అయితే వీళ్ళ ముఖ్యమైన పండుగలు, జాతరలు ఇలాంటివి చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ డాన్స్ని వీళ్ళు చేస్తారట. नृत्य देखने के लिए दूर दूर से पर्यटक आते हैं. कभी कभी वे इनके साथ मिलजुल कर नाचते भी हैं. సో ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వీళ్ళ యొక్క డాన్స్ ఫామ్ని చూడడానికి, వీళ్ళ డాన్స్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారట. సో అలాగే వీళ్ళతో పాటు కలిసి డాన్స్ కూడా చేస్తారట వాళ్ళు. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు కానీ ఉన్నట్లయితే, అరకు, వైజాగ్ వెళ్ళిన వాళ్ళు కానీ ఉన్నట్లయితే, అక్కడ సేమ్ ఇలాగే ట్రైబల్ పీపుల్ అంతా కూడా వీళ్ళు ఎలా అయితే నుంచొని డాన్స్ చేస్తున్నారో సేమ్ అదే పోస్చర్లో స్టాచ్యూ కూడా ఉంటుందన్నమాట. చాలామంది అక్కడ నిలబడుకొని వాళ్ళపైన అలా చేయి వేసి ఫొటోస్ కూడా తీయించుకుంటూ ఉంటారు. సో చూడకపోయి ఉంటే ఇన్కేస్ చూడండి వీలైతే, చాలా మంచి ప్లేస్. సో చాలా అక్కడికి వచ్చిన పర్యాటకులంతా కూడా తప్పకుండా వాళ్ళ డాన్స్ని విజిట్ చేస్తారట, అలాగే వాళ్ళతో కలిసి డాన్స్ కూడా చేస్తారట. ధిన్సా కా అర్థ హై కూద్నా, జోర్ జోర్ సే కదం హిలానా. ధిన్సా అంటే మీనింగ్ ఏంటి అంటే దూకడం, కూద్నా అంటే జంప్ చేస్తూ, అంటే ముందుకి వెనక్కి జంప్ చేస్తూ కాళ్ళని కదుపుతూ చేసేటువంటి డాన్స్ అన్నమాట ఇది. జహా నృత్య కియా జాతా హై ఉస్ స్థాన్ కో చావడి कहते हैं. ఆ డాన్స్ చేసేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని చావడి అంటారట. వే तुड़मू नामक वाद्य यंत्र का उपयोग करते हैं. इस नृत्य में एक मुख्य नर्तक रहता है. इसे नाटकारी कहते हैं. वह एक हाथ में मोर के पंख और दूसरे हाथ में बांसुरी लेकर नाचता है. यह नृत्य गोलाकार में मानव हार की तरह बनकर नाचते हैं. दल के सभी लोग नाटकारी के अनुसार नाचते हैं. చూడండి, సో వాళ్ళు డాన్స్ చేసేటువంటి ఆ ప్లేస్ని మనము వాళ్ళు ఏమంటారు? చావడి అంటారు. వే తుడుము,
సో అక్కడ వాళ్ళు డాన్స్ చేయాలంటే మ్యూజిక్ కూడా ఉండాలి కదా, పాట కూడా పాడాలి, ఏదో ఒక సంగీత వాయిద్యం అనేది వాయించాలి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అక్కడ వాళ్ళు వాయించేటువంటి వాయిద్య పరికరం, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాని పేరేంటి అంటే తుడుము. తుడుము అనేటువంటి సంగీత వాయిద్యాన్ని వాళ్ళు ఉపయోగిస్తారట. అలాగే ఈ డాన్స్ చేసేటప్పుడు వాళ్ళల్లో మెయిన్ ఒకరు ఉంటారట, మెయిన్ డాన్సర్. సో ఆ మెయిన్ డాన్సర్ని నాటకారి అంటారు. ఏమంటారు? నాటకారి. ఆయన ఏం చేస్తారు? ఆ నాటకారి మెయిన్ డాన్సర్ ఒక చేతిలో నెమలిక, పీకాక్ ఫెదర్ని పట్టుకొని ఉంటారు, మోర్కే పంఖ్. సో నెమలి ఈకలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక చేతిలో పట్టుకుంటారు. అండ్ సెకండ్ హ్యాండ్లో వాళ్ళు బాన్సురి, బాన్సురి అంటే ఫ్లూట్. సో ఒక చేతిలో నెమలి ఈకలు, నెమలి పింఛాలు, అదేవిధంగా ఇంకొక చేతిలో ఫ్లూట్ని పట్టుకొని వాళ్ళు ఆ వాయిద్యానికి తగ్గట్లుగా, సంగీతానికి తగ్గట్లుగా డాన్స్ చేస్తూ ఉంటే వీళ్ళంతా కూడా ఆయన్ని ఫాలో అవుతూ సేమ్ చేస్తారట. ఈ డాన్స్ అనేది ఎలా చేస్తారు అంటే గోళాకార్ అంటే సర్కిల్ షేప్లో, అంటే రౌండ్గా, ఒక మానవహారంగా, అంటే ఇలా ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఇలా ఇలా వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఒక సర్కిల్ బేస్లో ఇట్లా నిలబడుకొని వాళ్ళు డాన్స్ చేస్తారట. ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా నాటకారి, అంటే ఆ మెయిన్ డాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్లుగా డాన్స్ చేస్తారు. వే కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, విటింగ్ త్యోహార్ మనాతే హై. చూడండి, వీళ్ళు జరుపుకునేటువంటి పండగల పేర్లు మనకి దసరా, దీపావళి, సంక్రాంతి ఇవన్నీ ఎలా ఉంటాయో అలాగే వాళ్ళకు కూడా కొన్ని మెయిన్ ఫెస్టివల్స్ ఉంటాయట. ఏంటి? కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, విటింగ్, అలాగే ఈ పండుగలన్నీ కూడా జరుపుకుంటారట వాళ్ళు. మోదకొండమ్మ జాతర అనేది ఉంది కదా, సో అది మోదకొండమ్మ అనేటువంటి ఆవిడ ఎవరు అంటే వాళ్ళు పూజించేటువంటి వాళ్ళ కులదైవం అన్నమాట. మోదకొండమ్మ జాతర, ఆ దేవతకి వాళ్ళు ఆ జాతర అనేది జరిపించడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర, ఒడిశాకే లోగ్ మోదకొండమ్మకి పూజా కర్తే హై. వీళ్ళే కాదు, ఉత్తరాంధ్ర అలాగే ఒడిశా ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా మోదకొండమ్మ అనేటువంటి దేవతకి పూజిస్తారట. యహా హోనే వాలీ జాతర బహుత్ ప్రసిద్ధ హై. ఇక్కడ జరిగేటువంటి జాతర ఎంతో ఫేమస్ కూడా అట. आंध्र सरकार यहाँ पर तरह तरह के उत्सवों का आयोजन करती है. यह सुंदर और मनमोहक स्थान है. సో మన ఏపీ గవర్నమెంట్ అనేది ఇక్కడ రకరకాల ఫెస్టివల్స్ని వాటిని కండక్ట్ చేస్తూ ఉంటుందట. సో ఇది చూడటానికి ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్. అందుకే ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు కూడా ఎప్పుడూ తరచుగా వస్తూనే ఉంటారు ఇక్కడ. సో ఇది మనకి ఆదివాసీ నృత్య ధింసా గురించి, అలాగే ఆ ఆదివాసుల గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఒక్కసారి పాఠకా సారాంశ్ మొత్తం ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుందాం. इस पाठ में आदिवासियों के लोक नृत्य धिंसा के बारे में बताया गया है. సో ఇందులో మనకి ఆదివాసుల గురించి అలాగే వాళ్ళ ప్రాంతీయ నృత్యం ఏదైతే ఉందో ధింసా, దాని గురించి మనం తెలుసుకున్నాము. అరకు एक पहाड़ी गांव है. प्रकृति के सुंदर दृश्य मन को मोह लेते हैं. धिंसा की शुरुआत సోంపి नामक गांव में हुआ. సో అరకు అనేది ఒక కొండ ప్రాంతము, చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. సో ఇక్కడ చేసేటువంటి ధింస అనేటువంటి డాన్స్ ఏదైతే ఉందో అది సోంపి అనేటువంటి ఊరి నుంచి మొదలైంది. यह त्योहारों और उत्सवों के समय नाचा जाता है. धिंसा का अर्थ है कूदना और जोर जोर से कदम हिलाना. ముఖ్యమైన పండుగలు, జాతరలు జరుపుకునేటప్పుడు ఈ ధింసా డాన్స్ని వాళ్ళు చేయడం జరుగుతుంది. ఈ ధింసా అంటే ఏంటి అంటే ముందుకి వెనక్కి జంప్ చేస్తూ కాళ్ళని కదిలిస్తూ డాన్స్ చేయడం. సబ్ మిల్కర్ చావడీ మే నాచ్తే హై. వాళ్ళు డాన్స్ చేసేటువంటి ఆ ప్లేస్ని చావడీ అంటారు. వే తుడుము నామక్ వాద్య యంత్రిక ఉపయోగ్ కర్తే హై. వాళ్ళు యూజ్ చేసేటువంటి సంగీత వాయిద్యం దాని పేరు తుడుము. వే అనేక్ ప్రకార్ కే త్యోహార్ మనాతే హై. వీళ్ళు చాలా రకాల పండుగలను జరుపుకుంటారు. మోదకొండమ్మ ఉన్కి దేవి హై. అయితే వాళ్ళు పూజించేటువంటి వాళ్ళ దేవత ఎవరు అంటే మోదకొండమ్మ. यहाँ होने वाली जात्रा बहुत है.
సో ఇక్కడ बहुत ही ప్రసిద్ధ है. ఇక్కడ జరిగేటువంటి ఈ జాతర, ఈ మోదకొండమ్మ జాతర ఏదైతే ఉందో ఇది చాలా ఫేమస్ కూడా అట. आंध्र प्रदेश राज्य सरकार ने इस स्थान को पर्यटक स्थल बना दिया है. మన ఏపీ గవర్నమెంట్ సో ఈ అరకు వైజాగ్ని మనకి టూరిస్ట్ ప్లేస్గా కూడా అనౌన్స్ చేసింది. ఎంతోమంది టూరిస్టులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ यहाँ पर अनेक उत्सवों का आयोजन करती है. అలాగే ఇక్కడ రకరకాల ఉత్సవాలని కూడా కండక్ట్ చేస్తూ ఉంటారట. సో ఇది మనకి ఆదివాసీ నృత్య ధిన్సా. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను పిల్లలు. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో ఇంకొక వీడియోలో మనం ఇంకొక లెసన్ ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ.